విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీలో సంస్కరణలు తీసుకొచ్చి లాభాల బాటలో నడిపిస్తాం. కార్మికుల అభినందన సభలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సంఘబ్రత బాగ్చి శాంతి భద్రతలకే పెద్దపీట వేస్తామని స్పష్టీకరణ. విజయవంతంగా పూర్తయిన ఇంటింటికి పెన్షన్ల కార్యక్రమం. కూటమి ఇచ్చిన హామీలలో తొలి హామీని పూర్తి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్సీ వేపాడ. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అవసరమైన మేరకు సంస్కరణలు తీసుకొస్తామని, లాభాల బాటలో నడిపిస్తామని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కార్మికులు, ప్రయాణికులు సంస్థకు రెండు కళ్లు లాంటి వారని అన్నారు. కార్మికులకు వైద్య బీమా కల్పిస్తామని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఉద్ఘాటించారు. మద్దిలపాలెం సిటీ బస్టాండ్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ క్రమంలో 1.20 కోట్లతో ఇటీవల కొనుగోలు చేసిన 3 ఆర్టీసీ సూపర్ లగ్జరీ అంతర్జిల్లాల సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అదే ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో పాల్గొని ఉద్యోగులను సత్కరించారు. డ్రైవర్లు, కండక్టర్లు, విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన 20 మందికి అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు కూడా హాజరయ్యారు. పొరుగున ఉన్న తెలంగాణలో కూడా కలిసి ఉన్నప్పుడు మన భారతదేశమే కాదు, ఏషియాలోనే అతిపెద్ద రవాణా సంస్థగా పేరు పొందిన ఈ ఏపీఎస్ఆర్టీసీ, అలాగే తెలంగాణ ఆర్టీసీ చరిత్రల పుటల్లో ఎప్పుడో లిఖించబడింది. ఈ సంస్థ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఈ రోజుటికి చెక్కు చెదరకుండా ఈ కార్మికుల యొక్క అండదండలతో పేదవానికి అనుకోండి, ధనికులకు అనుకోండి, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మేమున్నామంటూ సేవలు అందిస్తున్న ఈ సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటున్నా. నేను కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ కుటుంబానికి చెందిన వాడినే. నా నియోజకవర్గం రాయచోటి. గత 40 సంవత్సరాలుగా మా కుటుంబం, మా తండ్రి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మా సోదరుడు ఎమ్మెల్యేగా పనిచేశారు, నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా ఉన్నా. మేము ఒక యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా 40 సంవత్సరాల నుంచి ఈ ఏపీఎస్ఆర్టీసీతో విడదీయరాని అనుబంధం ఉంది మా కుటుంబానికి. కాబట్టి ఇక్కడ సమస్యలు చెప్పినా చెప్పకపోయినా క్షుణ్ణంగా నాకు ఏపీఎస్ఆర్టీసీ గురించి తెలుసు. అందుకే ఈరోజు గర్వంగా ఉంది. ఈ శాఖ నాకు కేటాయించడంపై అవగాహన ఉంది. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ పనిచేస్తున్న కార్మిక సోదరులకైతేనేం, ప్రయాణికులకు మెరుగైన సేవ అందించే భాగ్యం నాకు దక్కినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈ ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. పెదవాల్తేరు ప్రాంతంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఆధ్వర్యంలో వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ల పంపిణీ తెల్లవారుజామున 5 గంటల నుండే ప్రారంభమైందని టీడీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బహిరెడ్డి పోతన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి గత 3 నెలల బకాయి 3,000 మరియు ఈ నెల పెంచిన 4,000 రూపాయల పెన్షన్ మొత్తం 7,000 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా బహిరెడ్డి పోతన్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 రోజుల్లోనే జూలై 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకల్లా పెన్షన్లను ఇంటింటికి అందించిందని తెలిపారు. అనంతరం వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయాన్ని తీసుకుందని గుర్తు చేశారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంపు అధికారం చేపట్టిన వెంటనే నెరవేర్చారని తెలిపారు. పెన్షన్లు తీసుకున్న లబ్ధిదారుల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నామని తెలిపారు.
హలో హలో నాన్న సభ్యులు పెద్దల వేపాడ చిరంజీవి గారు ఈ 20 వార్డులో పరిసర ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు 20 వార్డులో గాంధీ సెంటర్ దగ్గర వృద్ధులకు, వితంతువులకు, అలాగే వికలాంగులకు, చేనేతకారం ప్రతి ఒక్కరికి కూడా సచివాలయం సిబ్బంది సహకారాలతో మా తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారాలతోనే ప్రతి ఇంటి దగ్గరికి, ప్రతి గడప దగ్గరికి వెళ్ళి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలోని 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో, గతం నెలదే 3,000, ఇది ఒక 4,000, 7,000 రూపాయలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళి కూడా మా పెద్దలు ఎమ్మెల్సీ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా యొక్క శాసనమండలి సభ్యులు ఒక 3 వార్డులకి ఈరోజు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సచివాలయం సిబ్బంది కూడా యుద్ధ ప్రాతిపదిక మీద తెల్లవారు 5 గంటల నుంచి కూడా ప్రతి ఒక్క గడపకి తట్టి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్ని మాట నెరవేర్చారో వాళ్ళకి ఈ వార్డు ప్రజల తరపున, మా నాయకుల తరపున, కూటమి సభ్యుల తరపున, ప్రతి కూటమి సభ్యుల తరపున అటు పవన్ కళ్యాణ్ గారికి, అటు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీ పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మా వార్డు తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచి చివరిలో 2024 జనవరి నెలకు మాత్రమే 3,000 ఇచ్చారు. అంటే సుమారు 23,000 పైగా ఒక్కొక్క వృద్ధులకి మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 3,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. చెప్పడమే కాకుండా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అన్న మాట ప్రకారం చేసిన తొలి సంతకాల్లో 3వ సంతకం 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛను పెంచుతూ ఆయన సంతకం చేశారు. సంతకం చేయడమే కాదు, ఈరోజు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారే లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి స్వయంగా పింఛని ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు 2024 జూలై 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛను పండగ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు సహాయ సహకారాలతో, మరి ముఖ్యంగా సచివాలయ సిబ్బందితో, గతంలో మొన్న ఎన్నికల్లో 2 నెలలు వైసీపీ వాళ్ళు చాలా డ్రామాలు ఆడారు. వాలంటీర్ లేరని, అసలు వాలంటీర్ లేకపోతే వ్యవస్థ నడవదని ఎంతో ఇబ్బంది పెట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా సిఎస్ గారిని అడిగారు, రాష్ట్రంలో 1,25,000 సచివాలయ సిబ్బంది ఉంది, వాళ్ళ సహకారంతో మనం 1వ తేదీన పింఛన్ ఇవ్వచ్చు అని అడిగారు. అయినప్పటికీ అప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారు చాలా డ్రామాలు ఆడి వృద్ధుల్ని ఇబ్బంది పెట్టారు. ఎందుకు సచివాలయ సిబ్బందితో మనం ఇవ్వలేము, ఎందుకంటే 1,25,000 మంది ఉన్నారు. ఒక్కొక్క సచివాలయ సిబ్బంది యావరేజ్గా 40 నుంచి 60 మందికి కానీ ఇస్తే చాలా సులభంగా ఇచ్చేవచ్చు. అందులో భాగంగా ఈరోజు సచివాలయ సిబ్బంది సహకారంతో, కేవలం సచివాలయ సిబ్బంది సహకారంతో జూలై 1వ తేదీని సాయంత్రం కల్లా మొత్తం పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు పెదవాల్టేరులో వార్డు నెంబర్ 20లో ఇప్పటికే మేము అరగంట అవుతుంది. ఈ అరగంటలో సుమారు 10 మందికి ఇప్పటికే పింఛన్ పంచడం జరిగింది. బహుశా ఈరోజు మధ్యాహ్నం కానీ ఈరోజు 5 గంటలు కానీ పూర్తిగా ఈ పింఛన్ కార్యక్రమం అయిపోతుంది. రాష్ట్ర ప్రజలందరూ ఇది గుర్తించాలని కోరుకుంటున్నాం. ఏ పాలకుడు నిజమైన పాలకుడు, ఏ పాలకుడు ప్రజలు మోసం చేసే పాలకుడో గుర్తించాలని కోరుతున్నాం. చివరిగా సచివాలయ సిబ్బందులందరినీ మేము కోరేది ఒకటే, మనం ప్రజల సొమ్ముతో, ప్రజల కట్టే పన్నులతో వారి జీతాలు తీసుకుని మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఈరోజు పూర్తిగా మొత్తం లబ్ధిదారులందరికీ ఇచ్చేయాలని చెప్పి మేము సచివాలయ సిబ్బందిని కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా డాక్టర్ సంకభృత బాగ్చి బాధ్యతలను స్వీకరించారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ రాయ్ జన్మదినాన్ని స్మరించుకుంటూ భారతదేశం జరుపుకుంటున్న జాతీయ వైద్యుల దినోత్సవం రోజు బాధ్యతలు తీసుకోవడం ఒక వైద్యుడిగా తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. విశాఖ నగరంతో తనకు చాలా ఏళ్ల అనుబంధం ఉందని, విధుల రీత్యా పలుమార్లు విశాఖ నగరానికి రావడం జరిగిందని తెలిపారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని, ఇక్కడ విధులు నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ మహానగరంలో ఉన్న సమస్యలపై తనకు అవగాహన ఉందని, డ్రగ్స్ అండ్ నార్కోటిక్ అందులో ప్రథమ సమస్యని, వాటిని రూపుమాపటం తన మొదటి ప్రాధాన్యతని, నగరంలో ఉన్న ఇతర సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తనకు అవగాహన ఉందని తెలిపారు.
श्रीमान God एक के हाजिर है। నేను చార్జ్ తీసుకున్నాను. ఆనరబుల్ సీఎం సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ సిపిగా పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది, నా అదృష్టంగా భావిస్తున్నాను. వైజాగ్ ఈరోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్, అప్పుడు ట్రిపుల్ గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నాస్ వచ్చేసి డాక్టర్ విధాన్ చంద్ర రాయ్, ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు ఆయన జన్మించారండి, తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ హిజ్ ఆనర్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. So, day to salute all the doctors and the medical fraternity for the service they are doing for the society and for the humanity. So, ఈరోజు నేను చార్జ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల అన్ని ఫీల్డ్స్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులతో జిల్లా అధికారులు మమేకమై సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి అర్జీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలు ఉండరాదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం డిఆర్ఓ అధ్యక్షతన పీజీఆర్ఎస్ వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జీవీఎంసీ ఏడీసీ వర్మ, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ పోలీసు అధికారులతో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని, కావున ప్రతి అధికారి సోమవారం నిర్వహించే కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని ఆదేశించారు. నీట్ నెట్ పేపర్ పరీక్ష లీకేజీలకు నిరసనగా 4న దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ చేపడుతున్నట్లు ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం విద్యా సంస్థల బంద్ చేపడుతున్న గోడ పత్రికను ఆవిష్కరించారు. జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ పరీక్షలను అసమర్థంగా నిర్వహణ చేసిన ఎన్ఏడి సంస్థను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలన్నారు. దేశవ్యాప్తంగా 4వ తారీఖున విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాలన్నీ పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే గత వారం 10 రోజులుగా దేశవ్యాప్తంగా 24 లక్షల మంది భౌతికంతో ఆటలాడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, నీటి పరీక్ష మళ్ళీ కండక్ట్ చేయాలని, అలాగే యూజీసీ నెట్ మళ్ళీ కండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఒకటే, ఏదైతే తమిళనాడు ప్రభుత్వం చేసిందో నీటిని కేంద్ర జాబితా నుంచి తొలగించాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో కూడా సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ అయింది, ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ అయింది. ఇప్పటి వరకు జరిగిన కాంపిటేటివ్ పరీక్షలు అన్ని పేపర్లు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల్లో అనేక పేపర్లు లీకేజ్ అయ్యాయి. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు లేదంటే తమ తాలూకా విద్యా సంస్థల లీడర్లు ఇందులో భాగస్వాములు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎన్టీఏ రద్దు చేయాలని, అలాగే నీటిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని. ఇటీవల నెట్టు
అదేవిధంగా నీట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయము మరి దేశవ్యాప్తంగా అందరికీ కూడా తెలిసిన విషయమే. ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే పాల్పొన్నారో ఈ లీకేజీకి సంబంధించి వాళ్ళందరినీ కూడా వెంటనే మరి శిక్షించాలని, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా మరి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించి పాఠశాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి జీవో నంబర్ 117ను వెంటనే రద్దు చేయాలి. మూసివేసినటువంటి పాఠశాలను వెంటనే తిరిగి తెరిపించాలి. అదేవిధంగా డిగ్రీ ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి యూనివర్సిటీల్లో విచ్చలవిడిగా వీసీలను రిజిస్టర్లను నియామకం చేసుకొని వేల రూపాయలు లక్షల రూపాయలు అవినీతికి పాల్పడడం జరిగింది. వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు బనాయించి విచారణ జరిపించి వాళ్ళు శిక్షించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ నందు విశాఖలో ఆటో రిక్షా కార్మిక సంఘం మోటార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత 2023 పేరు మీద డిసెంబర్ 21వ తేదీన పార్లమెంట్లో బిల్లును ఆమోదించిందని, దానికి రాష్ట్రపతి ఈ డిసెంబర్ 25న ఆమోదముద్ర వేశారని తెలిపారు. చట్టంలోని సెక్షన్ 106 ప్రకారం యాక్సిడెంట్ కేసులో డ్రైవర్లకు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విధించబడుతుందని, ఇది అత్యంత ప్రమాదకరమైన జీవో అని తెలిపారు. దీన్ని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, డ్రైవర్ల మీద తీవ్రమైనటువంటి అలజడి, అసంతృప్తి, ఆందోళనకు గురిచేస్తూ ఉన్నదని, ప్రమాదాలకు కారణాలు ఏంటో వెలికి తీయాలి తప్ప ఇలాంటి చట్టాలు చేయకూడదంటూ వారు తెలిపారు. రంగం ఈరోజు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రంగం మీద ఉన్నటువంటి కార్మికుల మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం హిట్ అండ్ రన్ అనే సెక్షన్ 106(1)(2) సెక్షన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ సెక్షన్ వల్ల గతంలో బ్రిటిష్ వాడు కూడా ఉన్నప్పుడు టైంలో కూడా ఎలాంటి చట్టాలు తీసుకురాలేదు. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఈరోజు ఒక డ్రైవర్ వ్యాన్ కానీ, కారు కానీ, టాటా కానీ, టాటా మ్యాజిక్ కానీ, బస్సు కానీ ఏదైనా ఆ వెహికల్ కింద ఒక మనిషి అనుకోకుండా చనిపోతే ఆ చనిపోయిన ఏదైతే ఉందో డ్రైవరే దాని మీద బాధ్యుడయ్యి ఈరోజు 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా విధించడం అనేది ఆ చట్టంలో చూపిస్తున్నది. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, రవాణా రంగంలో అత్యధిక ఆదాయం వస్తున్నట్టు రవాణా రంగానికి ఇప్పటికే నువ్వు ఎటువంటి సంక్షేమ బోర్డు పెట్టలేదు, ఏమీ లేదు. అప్పులతో ఉన్నటువంటి బళ్ళు తిప్పుకుంటే ఇది గుదుబండ లాంటిది. ఈరోజు జైలు పంపించడానికి లక్షలాది మంది ఉన్నటువంటి ఆ డ్రైవర్లందరినీ కూడా ఈరోజు జైలు పంపించడానికి ఈ చట్టం తీసుకొచ్చావా మేము అడుగుతున్నాం. ఓట్లేసి గెలిపించింది ఆటో రవాణా రంగంలో పనిచేస్తున్న మోటార్ కార్మికులందరూ కూడా ఈరోజు నిన్ను గెలిపిస్తే ఈరోజు ఆ చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో చేస్తే దేశవ్యాప్తంగా ఒక్కసారి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తే దాన్ని 1 సంవత్సరం పాటు పక్కన పెట్టి ఈరోజు జూలై 1వ తారీఖు నుండి ఈ రోజు నుండి ఈ చట్టం అనేది అమలు చేస్తామని చెప్తున్నారు. అలాగైతే మేము రోడ్డు మీద తిరిగే పరిస్థితి అనేది లేదు. అనుకోకుండా జరిగేది ఏదైతే యాక్సిడెంట్ అంటారో ఆ యాక్సిడెంట్ గతంలో ఉంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పరిస్థితి అనేది ఉండేది. అలా కాకుండా ఈరోజు ఆ చట్టం వల్ల ఎవడైతే హత్యానేరం చేస్తాడో 302, 307, 306లో ఆ సెక్షన్లు పెట్టి డ్రైవర్ని 10 సంవత్సరాలు బెయిల్ కూడా లేకుండా ఈరోజు ఈ చట్టం ద్వారా చేయడానికి కేంద్ర ప్రభుత్వమైన నరేంద్ర మోడీ చేస్తున్నాడు. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తల ఊపి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య కావు. భీమిలిలో ఉన్న నిరుపేద దళితులకు ఇళ్లను కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందించామని మాల మహానాడు వ్యవస్థాపకులు బాలగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో వినతిని అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్రీ సీతారాం ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో 1040 ప్లాట్లను నిరుపేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం అందజేశారని గుర్తు చేశారు. దళిత రిజర్వేషన్ల ప్రకారం 150 ఇళ్లను తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా భీమిలి పరిసర ప్రాంతాల్లో స్వామీజీలకు ఇతరులకు ఇచ్చిన భూములను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. వ్యవస్థాపకులు మాలమానాడు అలాగే సీనియర్ అడ్వకేట్ భీమిలి ఈరోజు 3 సమస్యల మీద జిల్లా కలెక్టర్ని స్పందనలు కలవడానికి వచ్చాం. అందులో మొట్టమొదటిది భీమిలి మండలం సంఘవలస సర్వే నంబర్ 167లో అప్పుడు కర్రీ సీతారాం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఒక 1040 ప్లాట్లు వేశారండి. ఆ 1040 ప్లాట్లు ఏం చేశారంటే అది ఒక 10 మందికి ఒక్కొక్కరికి 100 చొప్పున పంచేశాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ చేసి అమ్ముకొని ఇవాళ ఆనాడు ఏమీ లేని వాళ్ళు
ఏమి లేని వాళ్ళు పేదవారు ఇవాళ కోటీశ్వరులు అయిపోయారు. సుమారు 5-6 కోటీశ్వరులు అయిపోయారు. అయితే ఆన్లైన్లో 800 మందికి పంపిణీ చేశారు. ఇంకా 172 ఉన్నాయండి. ఇంకా 172 ఉంటే మనం ఏం చెప్తున్నామంటే ఈ మనకు 100 ఇళ్ళకి 10 ఇళ్ళు ఎస్సీలకి ఇస్తారు. అలాంటిది 1044 ఇళ్ళు మాకు సుమారు ఒక 150 ఇళ్ళు వస్తాయి. ఒక్క ఇల్లు కూడా ఎస్సీలకి ఇవ్వలేదు. గతంలో మల్లికార్జున ఉంటాడు, అప్పుడు శ్యామలరావు ఉంటాడు, మేము చాలాసార్లు స్పందనకు వచ్చాం కానీ మాకు న్యాయం జరగలేదు. అలాగే ఇంకొక పిటిషన్ ఏంటంటే స్వామి స్వరూపానంద సరస్వతి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇతను రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ భూములు కొలగొట్టాడు. అలాగే మా బీనిపట్నంలో కొత్త వలస సర్వే నెంబర్ 87లో సుమారు 15 ఎకరాలు పీఠం కొట్టుకున్నాడు. ఏం చేస్తారో మాకు తెలియదు. మేమేం చెప్తున్నామంటే ప్రభుత్వానికి ఏదైతే 15 ఎకరాలు స్వామి స్వరూపానంద స్వామికి ఇచ్చారో ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని చెప్పి నిరుపేదలైన ఎస్సీలు బీసీలకి వాళ్ళ అవసరాలకి ఏమైనా ఇల్లు అలాంటివి ఇవ్వాలని మేము కోరుతున్నాం. గత ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన భూములన్నీ తిరిగి తీసుకోవాలి. దానిపైన మేము రాష్ట్ర ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం. అలాగే ఒకవేళ తేడా వస్తే హైకోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ వేసి ఏదైతే భూములు ఇచ్చారో ఆ భూములు కూడా వెనక్కి వచ్చేటట్లు చేస్తాము. మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంగళరావు 57వ జయంతిని జీవీఎంసీ కార్మికులు బరువైన హృదయాలతో నిర్వహించారు. ఇటీవలే గుండెపోటుతో మరణించిన వెంగళరావు జయంతి వేడుకలు మరిపల్లం ఆయన ఇంటి వద్ద, జ్ఞానపురం మిషనరీ వద్ద ఆయన అభిమానులు జీవీఎంసీ కార్మికులు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్గా పనిచేస్తున్న సమయంలో సుమారు 50 మందికి జీవీఎంసీలో ఉద్యోగ కల్పన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆయన పోరాటాన్ని ఆ 50 కుటుంబాలు గుర్తుంచుకుని ఆయన ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లాబత్తుల ప్రసూన, కొల్లాబత్తుల శిరీష, కొల్లాబత్తుల రాజీ, జయకుమార్, డాక్టర్ ఉదయ్ కుమార్, సంజీవరావు, రమణ అభిమానులు పాల్గొన్నారు. మధ్యలో పెట్టాం పెద్దమ్మాయిని, కొల్లాబత్తుల వెంగళరావు గారు పెద్దమ్మాయిని. డాడీ గురించి డాడీ చనిపోయి 11 months అయింది. కానీ అసలు ఎవరూ మర్చిపోలేదు డాడీని. ఎంతో ప్రేమ అభిమానాలతో ఇంటి వరకు వచ్చి మార్నింగ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. వర్కర్స్ కానీ, అభిమానులు కానీ, బంధువులు కానీ, డాక్టర్స్ ఎవరు, పాస్టర్స్ అందరూ చాలామంది వచ్చి మార్నింగ్ నుంచి అలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈరోజు డాడీ అందరూ చాలామంది కాల్ చేశారు. మీ ఫాదర్ వాళ్ళు మేము ఇంత హెల్ప్ చేశారు మాకు. ఎంతోమంది పాస్టర్లు అయితే అసలు మాకు చర్చెస్ కట్టించడం కానీ, ఆర్ఫనేజెస్కి డొనేషన్స్ కానీ చాలామంది ఫోన్లు చేస్తూనే ఉన్నారు ఈరోజు. తర్వాత మార్నింగ్ అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాక ఇక్కడ ఈవినింగ్ మేము అంటే ముందుగానే అనుకున్నాము డాడీ పేరు మీద. ఇక్కడ డాడీ ఎప్పుడు ఇలాంటివి చేస్తూనే ఉంటారు, ఎవ్రీ మంత్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మలేరియా, డెంగ్యూ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి తులసి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రై డేను పాటిస్తూ పరిసరాల పరిశుభ్రతతో వ్యాధిని వ్యాప్తి చేసే దోమల నివారణను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యానికి దోమలు అందరికీ నమస్కారం అండి. నేను తులసి, జిల్లా మలేరియా అధికారిని నేను. సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు
ఒకవేళ వ్యాధి కానీ వచ్చినట్లయితే అంటే మీకు జ్వర లక్షణాలు కానీ కనిపించినట్లయితే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, మనం ఎక్కడికి వెళ్ళాలి టెస్టింగు, ఒక టెస్ట్ చేసుకున్నాక ఒక వ్యాధి నిర్ధారణలో మీకు డెంగీ అని వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటన్నిటికంటే ముందు ఈ వర్షాకాలంలోనే ఎందుకు ఈ వ్యాధులు ఎక్కువగా అవుతాయి, సో దానికి మనం వ్యక్తిగత శుభ్రత ఏం చేసుకోవాలి, పరిసరాల పరిశుభ్రత ఏ రకంగా పాటించాలి, అలానే మన ఇంటిలో ఉన్నటువంటి నీటి ఆవాసాలు ఏంటి, దానివల్ల కలిగే ప్రమాదం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు సో మన విశాఖపట్నం జిల్లాలో డెంగీ వ్యాధి ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంది మిగతా జిల్లాల కంటే పోల్చుకుంటే. సో ఎందుకు ఎక్కువగా ఉంది అని మనం ఒక్క నిమిషం కానీ మనం అందరం ఆలోచించగలిగినట్లయితే ఈ డెంగీ వ్యాధి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చాలా సులువండి. చాలా ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలు సైతం పాటించగలిగేటటువంటి పద్ధతులు మాత్రమే ఇవి. సో పెద్దగా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదండి. మన ఇంటి చుట్టుపక్కల కానీ మన ఇంటిలో కానీ మన ఇంటి పైభాగంలో అంటే డాబా పైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఇంటి లోపల ఆవాసాలు అంటే మన గేటు లోపల తీసుకోవాల్సినటువంటి నీటి పాత్రలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క నీటి ప్రాంతాలని గమనించి అంటే ఏంటేంటి. జూలై 30 సంతాల తెగ ఆదివాసీల పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడిచెట్లపాలెం అల్లూరు సీతారామరాజు నగర్లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ గతంలో ఆదివాసులకు ఉన్న హక్కులను ప్రభుత్వాలు తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సంస్కృతి, భాష, అటవీ వనరులపై వారికి హక్కులను కేటాయించాలని కోరారు. లేని పక్షంలో తమ పూర్వీకుల మాదిరి తాము కూడా పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అక్కడ ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ రైతులు ప్రమేయం లేకుండా వాళ్ళ యొక్క అభిప్రాయం లేకుండా గ్రామ సభలు జరపకుండా ఏవైతే ఆదివాసీల చేతిలో ఉన్నాయో ఆ యొక్క అడవి సంపద, అలాగే వనరులు, అక్కడ ఉన్నటువంటి కొండలు, బాక్సైట్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి జాతీయ సంపద అయితే ఏదైతే ఉందో కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క సంతాలు ఒక పోరాట దినములో మేము ఈ యొక్క విషయాలన్నీ వెల్లడిస్తున్నామంటే ఆ రోజు ఆ ప్రజలు ఎంతో పోరాడి సంపాదించుకున్నటువంటి ఆ హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు కాబట్టే ఈరోజు ఈ యొక్క ఆదివాసీల దినంగా ప్రత్యేక ఆదివాసీ దినంగా మేము జరుపుకోవడం జరిగింది. నగరంలోని మద్దులపాల పరిసర ప్రాంతాల్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ విజయవంతమైందని స్వచ్ఛ సర్వేక్షణ్ కో కన్వీనర్ రాంబాబు తెలిపారు. తెల్లవారుజాము నుండి మద్దులపాలెంలో పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేయడం, సచివాలయ సిబ్బందికి తమ సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇదే విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు దండిల ఆనందరావు. నేను స్వచ్ఛ భారత్ కో కన్వీనర్గా ఉన్నానండి. నేను ఈరోజు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు మొత్తం అంతా కూడా స్వచ్ఛందంగా పెన్షన్ కార్యక్రమం ఈరోజు ఎంతో అద్భుతంగా ఘనంగా సాగుతుంది. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా ఎంతో ఆనందంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా గడప గడపకు చేరుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో మా కార్యకర్తలు కానీ తెలుగుదేశం జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అండి, నా పేరు గాలప్పల రెడ్డి, 23 వార్డు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్.
చంద్రబాబు నాయుడు వాగ్దానాల ప్రకారంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఏప్రిల్ నెల 1000 రూపాయలని, మే నెల 1000 రూపాయలని, జూన్ నెల 1000 రూపాయలని, ఈ నెల జూలై నెల 4000 మొత్తం కలిపి పెన్షన్దారులు అందరికీ 7000 ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల కూడా 4000 కంటిన్యూగా చేస్తారు. ఆయన ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాల ప్రకారంగా ఫస్ట్ తెల్లవారు 5:30 నుండి మేము లేచి 6 గంటల నుండి ప్రతి ఇంటింటికి గడపకి తిరిగి పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టాం. సచివాలయం సిబ్బందితో ఇలాగ ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా ఒక ఫ్రెండ్లీ లాగా ఇంటింటికి వెళ్ళి ఇంత వర్షం పడుతున్నా లేచి ఇంటింటికి వెళ్ళి లేపి మరి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే కంటిన్యూగా మిగతా పథకాలు కూడా దప్పతప్పాలుగా ఇవ్వడం కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 81 వినతులు వచ్చాయని నగర కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పాత సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథ్తో కలిసి ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ ప్రజల నుండి అర్జీలను, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. అందులో ముఖ్యంగా 2వ జోన్కు 18, 3వ జోన్కు 19, 4వ జోన్కు 9 వచ్చాయని తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని కూటమి నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సమాజ నిర్మాణంలో సామాజిక సంక్షేమ పథకాల అందజేతలో కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని వారు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఫోటోలతో ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబు నాయకత్వం, ప్రజాస్వామ్యం వర్ధిల్లింది. జై వంశీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లింది. ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి వర్షంతో కూడా వారి గుమ్మం ముందుకే 7,000 రూపాయలు ప్రతి ముసలివారు అందుకున్నారు. ఎంతో ఆనందపడుతున్నారు. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ప్రతి వృద్ధులకి పెన్షన్ల రూపంలో 7,000 రూపాయలు ఈరోజు అందుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆనందం వెల్లువిరిసింది. ఈరోజు ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ప్రతి వార్డులోనూ కూడా 7,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇది మరి రానున్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వంశీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ బహుముఖంగా అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వం కన్నా ఈ కూటమి ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లే కానీ అలాగే వితంతు పెన్షన్లే కానీ మొదట ఇచ్చిన దానికన్నా కొంత అదనంగా ఇచ్చి ప్రజలు ఉత్సాహపడేటట్టు మా కూటమి ప్రభుత్వం చేయడం చాలా ఆనందదాయకము. అలాగే మా నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సౌత్ కాన్స్టిట్యున్సీలోని ప్రతి ఒక్కరికి అంటే వృద్ధాప్య పెన్షన్లే కానీ వితంతు పెన్షన్లే కానీ అందించడం జరిగింది. దీనికి గాను మా నాయకుడికి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మరిన్ని మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మంత్ వచ్చేసరికి మనకి 7,000 పెన్షన్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. మార్నింగ్ తెల్లవారుజామున 6 నుంచి నేనైతే ఆల్రెడీ 6 నుంచి ఇచ్చుకొని వచ్చాను. చాలా ఆనందంగా అందరూ కూడా వృద్ధులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకు అనంటే గతంలో చూసుకుంటే మనం 250 చొప్పున 4 సంవత్సరాలు పెంచుకుంటూ అలాగెళ్ళారు. ఈసారి అలా కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్ల మనకు ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచి
వాళ్ళ మనసులోని ఆనందాన్ని మనం కళ్ళారా చూసాం. అందరికీ ధన్యవాదాలు. పార్టీ శ్రేణులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ కష్ట నష్టాల్లో అండగా ఉంటానని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ హామీనిచ్చారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశాన్ని అల్లిపురం నేరేళ్ల కోనేరు జంక్షన్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తన విజయానికి కారణమైన కార్యకర్తలు పార్టీ అభ్యున్నతికి రథసారథులని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ శ్రేణులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. సమస్యలపై ఎప్పటికప్పుడు కార్యకర్తలు తమకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. చక్కటి వాతావరణానికి అలాగే కార్యక్రమాలు చెప్పిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఇన్ఛార్జి శ్రీ చంద్రబాబు గారికి, అలాగే మా సోదరుని అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాగరాజు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ అందరికీ కొంత అవకాశం కల్పించారు కాబట్టి ఆయనకి మీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే మీకు అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో అత్యంత అధిక శాతంతో పాటు మీ అందరూ కష్టపడి మీ అందరూ కాన్స్టిట్యూన్సీతో ఒక మంచి మెజార్టీ వల్ల ఈ నియోజకవర్గాన్ని రావడం జరిగింది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆర్టీసీలో సంస్కరణలు తీసుకొచ్చి లాభాల బాటలో నడిపిస్తాం. కార్మికుల అభినందన సభలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శంఖభద్ర బాక్షి శాంతి భద్రతలకి పెద్దపీట వేస్తామని స్పష్టీకరణ. విజయవంతంగా పూర్తయిన ఇంటింటికి పెన్షన్ల కార్యక్రమం. కూటమి ఇచ్చిన హామీలలో తొలి హామీని పూర్తి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్సీ వేపాడ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.